నమస్కారం. నా పేరు జి రవి, ఎంపీపీఎస్ రామస్వామి గుర్తండ, జిడ్చెల్ల మండల్, మహబూబ్నగర్ జిల్లా. నేను చేసిన టీఎల్ఎం మానవుని రక్త ప్రసరణ వ్యవస్థ. ఈ రక్త ప్రసరణ వ్యవస్థ మా 5th క్లాస్ లోపల 64 మరియు 65 పేజీల లోపల గలదు. నేను ఈ రక్త ప్రసరణ వ్యవస్థ టీఎల్ఎం గాను ఉపయోగించే సామాగ్రి 2 మీటర్ల బట్ట, సర్జికల్ పైపులు, చిన్న సర్జికల్ పైపులు, వివిధ రకాల దారాలు, రంగులు, పేపరు, ఒక చిన్న మోటారు. అయితే ఫస్ట్ ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రధాన భాగాలు గుండె, రక్తము, రక్తనాళాలు. ఇవి రక్తనాళాలు, రక్తకేశనాళికలు, రక్తం. ఇవి రక్త ప్రసరణ వ్యవస్థ లోపల ప్రధాన భాగాలు. నేను ఈ రక్త ప్రసరణ వ్యవస్థ ఫస్ట్ ఈ ఊపిరితిత్తులు మరియు గుండె పనిచే విధానం మీకు చూపిస్తాను సార్. ఈ గుండె మరియు ఊపిరితిత్తులను పేపర్తో తయారు చేయడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఈ గుండె ఏ విధంగా పనిచేస్తుందో చూస్తాం సార్ జాగ్రత్తగా. ఇది గుండె పనిచే విధానం సార్. దాని తర్వాత ఊపిరితిత్తులు పనిచే విధానము. ఇప్పుడు గుండె మరియు ఊపిరితిత్తులు ఒకే రకంగా ఒకేసారి పనిచేస్తాయి సార్. మళ్ళీ ఈ ఊపిరితిత్తులు మరియు గుండె ఈ విధంగా ఒకేసారి పనిచేసినప్పుడు ఏం ప్రాసెస్ జరుగుతుంది, ఏ ప్రక్రియ జరుగుతుంది అంటే, ఈ గుండె రక్తము ధమనుల ద్వారా శరీరంలోని ఈ భాగాలు, శరీరంలోని వివిధ భాగాలు, మెదడు, ముక్కు, చెవి, కిడ్నీలు, జీర్ణ వ్యవస్థ, ఊపిరితిత్తులు, గుండె మరియు కన్ను, ఈ శరీరంలోని వివిధ భాగాలు, ఈ భాగాలకు ధమనుల ద్వారా రక్తాన్ని సరఫరా చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు ఏ విధంగా రక్తం సరఫరా చేస్తుందో మీకు వర్కింగ్ మోడల్ లోపల చూపిస్తాను సార్. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి సార్. ఇక్కడ చూడండి సార్, అక్కడ రక్తము ధమనుల ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు వెళ్ళడము జరుగుతుంది. అక్కడ చూడండి సార్ జాగ్రత్తగా. ఓకే సార్, ఈ విధంగా రక్తము ధమనుల ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు సరఫరా కావడం జరుగుతుంది. ఈ రక్తం లోపల ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఆమ్లజని సహిత రక్తము అంటాము. ఓకే, శరీరంలోని వివిధ భాగాలకు రక్తం వచ్చింది కదా, మళ్ళీ ఈ విధంగా శరీరంలో వివిధ భాగాలకు వచ్చిన రక్తం ఇక్కడే ఉంటుందా, ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ఇప్పుడు ఇవి సిరలు సార్. ఇవి సిరలు శరీరంలో వివిధ భాగాల నుండి రక్తాన్ని తీసుకొని, మీకు జాగ్రత్తగా ఇక్కడ చూడండి సార్, ఇక్కడ రక్తము సిరల ద్వారా గుండెకు చేరడం జరుగుతుంది. ఒకసారి జాగ్రత్త చూడండి సార్. ఇక్కడ ఈ విధంగా రక్తము సిరల ద్వారా శరీరంలోని వివిధ భాగాల నుండి గుండెకు చేరుకోవడము జరుగుతుంది. ఇది రక్తం లోపల ఆమ్లజని తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ఆమ్లజని రహిత రక్తము అంటాము. ఈ విధంగా పిల్లవాడికి గుండె పనిచే విధానము, రక్త ప్రసరణ వ్యవస్థను మనము ప్రయోగపూర్వకంగా వివరించినట్లయితే మంచి అవగాహన పొందడం జరుగుతుంది. ఇప్పుడు ఎంత చెప్పినాం, దీని తర్వాత గుండె ఎక్కడ ఉంటుంది, ఈ విధంగా ఇక్కడ గుండె ఉంటుంది అని పిల్లవాడికి చూపించినట్లయితే పిల్లవాడు నిజంగా గుండె ఈ భాగంలో ఉంటుందని అవగాహన పొందడం జరుగుతుంది. అయితే ఈ గుండెకి చూపించే నిర్మాణం చూపించాల్సి ఎక్కడ ఉంటుందని లొకేషను. ఇప్పుడు ఈ గుండె ఏ విధంగా కొట్టుకుంటుందో, గుండె పనిచే విధానం మనము పిల్లవాడికి ప్రయోగపూర్వకంగా చూపించినట్లయితే చాలా సంతోషపడతారు. అతనికి అవగాహన అవుతుంది, గుండె ఓహో ఈ విధంగా కొట్టుకుంటుంది, అందుకేనా మనకు చెస్ట్ లోపల లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని సౌండ్ వస్తుంది అని పిల్లవాడు ఈ ప్రయోగ నైపుణ్యాన్ని అవలంబించడం లేదా నేర్చుకోవడం జరుగుతుంది. ఇది మానవుని లోపల రక్త ప్రసరణ వ్యవస్థ లోపల ప్రధానంగా మనము చూపించి పిల్లవాడి లోపల శాస్త్రీయంగా ప్రయోగాలు చేయ విధానాన్ని మరియు ఈ రక్త ప్రసరణ వ్యవస్థను అవగాహన చేయించవచ్చు. అదేవిధంగా థ్యాంక్ యూ.